నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. గత కొన్ని వారాలుగా నవజాత శిశువుల సంరక్షణ పట్ల మీకు పలు అంశాలపై అవగాహన కలిగజేస్తున్నాం. ఇక ఏ ఇతర ఆరోగ్య సమస్య లేని నవజాత శిశువు రోజులో కనీసం కొన్ని గంటల పాటు ఏకధాటిగా ఊరుకోకుండా ఏడుస్తుంటే తల్లిదండ్రుల ఆందోళన చెప్పనలవి కానిది. ఎన్ని రకాలుగా ఊరుకోపెడదామన్నా కూడా లాభం ఉండదు. నవజాత శిశువు అకారణంగా గంటల పాటు ఏడవటాన్ని కోలిక్ అంటారు. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో ఇన్ఫాంటైల్ కోలిక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నవజాత శిశువుల సంరక్షణలో ఛాలెంజింగ్ అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది వారి ఏడుపుని అర్థం చేసుకోవటం. ఎంతైనా నవజాత శిశువుకు ఉండే ఏకైక అస్త్రం అదే కదా మరి. ఆకలి, నిద్ర, అసౌకర్యం ఇలా ఏదైనా సరే మనతో కమ్యూనికేట్ చేయాలంటే వారికి తోచేది ఏడుపే. ఇది ఒక లిమిట్లో ఉంటే పర్వాలేదు, కానీ కొన్ని గంటల పాటు నిర్విరామంగా ఏడుస్తుంటే తల్లిదండ్రులకి దిక్కుతోచదు. పక్కింటివారు, ఎదిరింటివారు నాన్ స్టాప్గా ఏడుస్తున్న శిశువుని సముదాయించేందుకు తమ వంతు సలహాలు, సూచనలు చేస్తూ ఉండటం కూడా చూస్తాం. 3 వారాల నుంచి ఆ పైన నవజాత శిశువులో సాధారణంగా కనిపించే నాన్ స్టాప్ ఏడుపు వెనుక ఎలాంటి అనారోగ్య కండిషన్ ఉండకపోవచ్చు. అంటే ఆరోగ్యంగా ఉండే శిశువు కనీసం 3 వారాల పాటు, వారానికి 3 సార్లు, ఒక్కోసారి 3 గంటల పాటు అంతకంటే ఎక్కువగా ఏడుస్తుంటే ఆ కండిషన్నే ఇన్ఫాంటైల్ కొలిక్ అంటారు. కొలిక్ ని గుర్తించేందుకు ఈ రూల్ ఆఫ్ 3 ఎంతగానో ఉపయోగపడుతుంది. కోలిక్ ని రకరకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. మనకి లిటరేచర్లో చూసినట్లయితే ఎక్సెసివ్ క్రయింగ్, ఈవినింగ్ క్రయింగ్, ఫస్సీ క్రయింగ్ అని ఇట్లా రకరకాల పేర్లతో కోలిక్ ని పిలవడం జరుగుతుంది. కొన్ని వెస్టర్న్ లిటరేచర్ తీసుకున్నట్లయితే కోలిక్ అనేది నార్మల్ క్రయింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ని కోలిక్ గా కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్. సో కోలిక్ లో మనం చూసేటువంటి ఏడుపు మోర్ ఇంటెన్స్ అండ్ డ్యూరేషన్ వైజ్ మోర్, ఎక్కువ బిగ్గర్ గా ఉంటుంది, ఎక్కువ సేపు ఏడవడం జరుగుతుంది. సో నార్మల్ క్రై ఒక ఎక్స్ట్రీమ్ వేరియంట్ ని మనం కోలిక్ గా మనం ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా కోలిక్ ఏడుపు సాయంకాలం మొదలై రాత్రి దాకా కొనసాగుతుంది. ఆరోగ్యంగా ఉండే ప్రతి 5 శిశువుల్లో ఒకరికి కోలిక్ ఉండొచ్చు. నెలలు నిండి పుట్టిన శిశువుల్లో 2 వారాల పైబడి లేదా ప్రీమెచ్యూర్ శిశువుల్లో అంతకంటే కొంచెం తర్వాత ఈ కండిషన్ మొదలయ్యే అవకాశం ఉంది. వీరు వారు అనే తారతమ్యం లేకుండా ఎవరిలోనైనా కోలిక్ రావచ్చు. అంతేకాదు, దానంతట అదే సాధారణంగా 4 నుంచి 6 నెలల లోపు సర్దుకుంటుంది కూడా. శిశువులన్నాక ఏడవటం మామూలే. మరి సాధారణ ఏడుపుకి, కోలిక్ ఏడుపుకి తేడా ఎలా ఉంటుంది అనే సందేహం రావచ్చు. కోలిక్ వల్ల ఏడుపుని, అదేవిధంగా వేరే ఇతరత్ర రీజన్స్ వల్ల ఏడుపుని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని చూస్తే, కోలిక్ సాధారణంగా హెల్దీ పిల్లల్లోనే కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన పిల్లల్లోనే మనం చూడొచ్చు కోలిక్ని. అలా కాకుండా జ్వరంతో కూడినటువంటి ఏడుపు, విరోచనాలు కానీ వాంతులతో కూడినటువంటి ఏడుపు, బరువు పెరగకుండా ఉండటం, ఫీడింగ్ సరిగా తీసుకోలేకపోవడం, మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం, ఇలాంటి వాటితో కూడుకొని పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అని అంటే కనుక అది కోలిక్ కాదు. సో కోలిక్ మనకి ఎప్పుడైనా సరే హెల్దీ పిల్లలు, శారీరకంగా మానసికంగా చక్కగా ఎదిగే పిల్లల్లోనే మనం చూసేటువంటి ఎంటిటీ. రోజులో దగ్గరగా అదే సమయానికి శిశువు ఏడుపు అందుకుంటున్నాడు. నాన్ స్టాప్ గా ఏడుస్తున్నాడు. ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు ఏడిస్తే మరోసారి 2 గంటలకి పైగా ఏడుస్తున్నాడు. ఈ సమయంలో కాలు చేయి ఆడక ఎంతో కంగారు పడుతున్నాం అని తల్లి తండ్రి వాపోతుంటారు. కోలిక్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కోలిక్ కండిషన్ వల్ల అకారణంగా ఏడ్చే శిశువుల్లో ఫీడింగ్, అలాగే నిద్ర సమయాలు కూడా డిస్టర్బ్ కావటం చూస్తాం. కానీ ఆ ఏడుపు తర్వాత మళ్లీ చక్కగా ఏమీ తెలియనట్టుగా నార్మల్గా ఫీడ్ తీసుకుంటారు, అలాగే హాయిగా నిద్రపోతారు. ఇదంతా చూస్తే ఏదో మంత్రం వేసినట్టుగా ఏడుపు మొదలై మళ్లీ మంత్రం వేస్తే ఆగిపోయిందా అన్నట్లుగా ఉంటుంది. కోలిక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చూస్తే, కోలిక్ లక్షణాలు సాధారణంగా మనం ఈజీగా పికప్ చేయొచ్చు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానీ ఈ కోలిక్ లక్షణాలని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
సాధారణంగా సాయంత్రం సమయంలో 4 గంటల నుండి 11 గంటల సమయంలో ఉన్నపలంగా నిద్రిస్తున్న శిశువు కావచ్చు, లేదా అప్పుడే పాలు తాగిన తర్వాత ఇది మొదలవచ్చు. ఒక నిర్విరామంగా కంటిన్యూస్ క్రయింగ్, ఎక్సెసివ్ క్రయింగ్ అనే ఒక ఎంటిటీగా మనం పేరెంట్స్ డిస్క్రైబ్ చేయడం చూడొచ్చు కోలిక్ వల్ల కలిగే నొప్పిని. ఈ కోలిక్ వల్ల కలిగే ఏడుపులో పిల్లలు సాధారణంగా వాళ్ళు పిడికిలు బిగించటము, ముఖ కవలికలు ఏదో కడుపులో డిస్కంఫర్ట్ ఉన్నట్టుగా ఉండటము, ముఖము తర్వాత బాడీ అంతా కూడా కమిలినట్టు అవ్వటము, కాళ్ళు చేతులు ఆడించడము, సైకిల్ తొక్కినటువంటి మూమెంట్స్ ఉండటము, ఆర్చింగ్ బ్యాక్ వెనక్కి వంగడము, ఇలాంటి మోషన్ పోవటము, మొక్కినట్లు చేయటము, ఇలాంటి కొన్ని లక్షణాలు ఏడ్చే సమయంలో సాధారణంగా సాయంత్రం పూట ఉన్నట్లయితే మనం దాన్ని కోలిక్గా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు వేరే ఇతరత్ర కండిషన్లో కూడా ఉంటాయి. కాకపోతే ఈ వయసు పిల్లల్లో 3 వారాల నుంచి 3 మాసాల పిల్లల్లో సాధారణంగా కోలిక్ వల్ల మాత్రం ఇటువంటి లక్షణాలు మనం చూడొచ్చు. కోలిక్ వెనుక కారణం ఇది అని ఖచ్చితంగా ఇప్పటిదాకా గుర్తించబడలేదు. పలు కారకాలపై పరిశోధనలు చేసినప్పటికీ కూడా కోలిక్ ఇందువల్ల వస్తుంది అని ఇప్పటిదాకా తెలియరాలేదు. అలాగని ప్రతి నవజాత శిశువులో కోలిక్ సమస్య ఉండకపోవచ్చు. మరి కేవలం కొందరిలో మాత్రమే ఈ కోలిక్ ఎందువల్ల వస్తుంది? మీరే చూడండి. కోలిక్ కండిషన్ ఏ శిశువులోనైనా రావచ్చు. ఇందాక మీరు చూసినట్లుగా ఇది ఆరోగ్యమైన శిశువుల్లో వస్తుంది. ఆడ మగ తేడా లేకుండా, బ్రెస్ట్ ఫీడ్ బాటిల్ ఫీడ్ తేడా లేకుండా ఎవరిలోనైనా రాగల కోలిక్ వెనుక కారణాలు ఏమై ఉంటాయనే సందేహం మీకు రావచ్చు. కోలిక్ ఇప్పటికీ వైద్య శాస్త్రానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కారణాలను వెతికి పట్టుకునేందుకు ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నా కూడా కోలిక్ వెనుక ఖచ్చితంగా కారణం ఇది అని తెలియరాలేదు. ఇక ఎందుకు కొందరిలో మాత్రమే కోలిక్ వస్తుంది, అది కూడా ఆరోగ్యమైన శిశువుల్లో అనే సందేహం న్యూబార్న్ తల్లిదండ్రులకు రావచ్చు. కొందరు పిల్లల్లోనే మనం ఆస్తమా, ఉబ్బసం చూస్తుంటాం. కొందరు పిల్లల్లోనే మనము ఊబకాయం, ఒబేసిటీ చూస్తుంటాం. ఎందుకనంటే దీనికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా మనం చూసుకోవచ్చు. ఇంటర్నల్ అంటే బేబీ, చిన్నపిల్లల్లో మెదడులో అదేవిధంగా పెద్ద పేగులో నొప్పిని పసిగట్టేటువంటి నరాల ఇమ్మెచ్యూరిటీ వల్ల కానీ, పెద్ద పేగులో ప్రొడ్యూస్ అయ్యేటువంటి హార్మోన్స్ గెర్లిన్, మొటిలిన్ కానీ, లేదా పెద్ద పేగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, చెడు మంచి బ్యాక్టీరియాల యొక్క సమతుల్యం డిస్టర్బ్ అయినప్పుడు కానీ ఈ కోలిక్ మనం చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్యావరణం, ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అదేవిధంగా సరౌండింగ్స్ ఎఫెక్ట్ కూడా కోలిక్ మీద మనకు ఉంటాయి. ఫ్యామిలీలో, కుటుంబంలో రిలేషన్స్ అభద్రతాభావంతో ఉండడం కానీ, లేదా ఎల్డర్స్ సపోర్ట్ లేకపోవటం, సింగిల్ పేరెంట్, డైవర్స్డ్ పేరెంట్స్, ఒక నాయిసీ అట్మాస్ఫియర్, డే టు డే రొటీన్ లేనటువంటి ఒక అట్మాస్ఫియర్లో, అదేవిధంగా కొన్ని కల్చర్స్ మనం తీసుకున్నట్లయితే పిల్లలకి ఆవు పాలు ఇవ్వటము, లేదా తేనె ఇవ్వటము, లేదా చక్కెర నీళ్ళు ఇవ్వటం, ఇలాంటి కొన్ని కల్చర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాతావరణంలో ఉండే పిల్లల్లో కోలిక్ శాతం మనం అధికంగా చూడొచ్చు. కోలిక్ వెనుక కారణం ఏమై ఉండవచ్చు అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి? జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా బేబీకి అసౌకర్యంగా ఉందా? ఇలా పలు అంశాలను పేరెంట్స్ పరిశీలించాల్సి ఉంటుంది. కోలిక్ వెనుక దాగి ఉన్న కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. కానీ పొటెన్షియల్ కాజెస్ అంటే ఇవి కారణాలు కావచ్చు అనే దిశగా కొన్ని అంశాలను కోలిక్కి జతపరచవచ్చు. అప్పటిదాకా గర్భంలో ఉండి బయటకు వచ్చాక ఎన్నో అంశాలకు శిశువు ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. విపరీతమైన వెలుతురు, శబ్దాలు, ఉష్ణోగ్రతలో మార్పులు, వీటి ప్రభావం కారణంగా సాయంకాలం అయ్యేసరికి ఏడుపు లంఘించుకోవచ్చు. మరో థియరీ ప్రకారం ఇంకా పరిపక్వతకి రాని జీర్ణ వ్యవస్థ కూడా కోలిక్కి కారణం కావచ్చు. అంటే జీర్ణ ఆమ్లాలు విడుదలయ్యే క్రమంలో శిశువు అనీజీగా ఏడవవచ్చు. ఇక ఇంట్లో వాతావరణం కూడా కోలిక్ని ప్రభావితం చేయగలదు. ముఖ్యంగా స్మోకింగ్ కారణం కావచ్చు. ఏది ఏమైనా కూడా కోలిక్ అలా వచ్చి అలా వెళ్లిపోయే సమస్య. కోలిక ఉన్న శిశువులో దీని కారణంగా ఎలాంటి ఇబ్బందులు రావు కూడా. అందుకే కోలిక్ అనేది ఒక వ్యాధి కాదు, గుణం మాత్రమే. సాధారణంగా మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రాత్రులు 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ పాప లేచింది, ఏడుస్తూ ఉంది, ఏం చేయాలో తెలియలేదు, అన్ని రకాలుగా ప్రయత్నించాము, అయినా ఏడుపు మానట్లేదు అని తీసుకొస్తారు. తీసుకొచ్చే సమయానికే పిల్లలు చక్కగా పడుకొని నిద్రపోతూ ఉంటారు. అంటే ఈ కోలిక్ అనేది ఎట్లా ఉంటుందంటే సాధారణంగా మనం హెల్తీ కిడ్స్, ఆరోగ్యమైనటువంటి శిశువుల్లోనే చూస్తూ ఉంటాం. తల్లిపాలు చక్కగా తాగుతూ
మానసిక అదేవిధంగా శారీరక ఎదుగుదల చక్కగా క్రమ పద్ధతిలో ఉన్న పిల్లల్లోనే మనం కోలిక్ చూడొచ్చు. అంటే కోలిక్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి కానే కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కోలిక్ అనేది ఒక గుణం. కొందరు పిల్లల్లో వాళ్ళ బాడీ తత్వము, జన్యుపరమైన అదేవిధంగా కుటుంబపరమైన పర్యావరణపరమైన కారణాల వల్ల కొందరు పిల్లల్లో ఈ కోలిక్ మనము చూడొచ్చు. కోలిక్ వచ్చే అవకాశాలు ప్రత్యేకించి కొందరు శిశువుల్లో మాత్రమే ఎందువల్ల ఉంటుంది అనే విషయం మీద పలు రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ కండిషన్ ని పుట్టబోయే శిశువులో తేగలవా అనే సందేహానికి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు విందాం. తల్లి ప్రెగ్నెన్సీ టైంలో 9 మాసాల గర్భం దాల్చిన సమయంలో ఆమె లైఫ్ స్టైల్ వల్ల పిల్లల్లో పుట్టబోయే పిల్లల్లో కోలిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందా అని మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కోలిక్ మనం చూడొచ్చు. తల్లి యానిమల్ ప్రోటీన్, కౌస్ మిల్క్, రెడ్ మీట్, చికెన్ మీట్, ఎగ్ ఇటువంటి యానిమల్ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకున్నట్లయితే గర్భం దాల్చిన సమయంలో 9 మాసాల టైంలో, అదేవిధంగా తల్లి ఒక డిప్రెషన్, మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ అధికంగా ఉన్నట్లయితే స్మోకింగ్, ఆల్కహాల్ వెస్ట్రన్ వరల్డ్లో మోర్ కామన్, ఇప్పుడు మన దేశంలో కూడా కామన్ అవుతూ ఉంది. ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు కానీ చూసినట్లయితే అటువంటి తల్లులకు కలిగే సంతానంలో పిల్లల్లో కోలిక్ శాతం అధికంగా ఉంటుంది. అంతేకాదు 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే స్త్రీలలో పుట్టే శిశువులకి కూడా కోలిక్ అధికంగా రాగల అవకాశం ఉందని ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కోలిక్ వంశపారపర్యంగా వస్తుందా అని కూడా ఖచ్చితంగా తెలియటం లేదు. కుటుంబంలో మొదటి సంతానంలో కోలిక్ అధికంగా ఉంటోందని కూడా కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. కోలిక్ 3 వారాల స్థాయి నుంచే మొదలు కావచ్చని చూశాం. అలాగని ఖచ్చితంగా అదే సమయానికి మొదలవ్వాలని ఎలాంటి నియమం లేదు. ఎడతెరిపి లేకుండా నవజాత శిశువు ఏడుస్తుంటే అందుకు వైద్య సహాయం తీసుకోవాలనే సందేహం వస్తుంది. కోలిక్ కండిషన్ ని మెడికల్ కండిషన్ గా ఎప్పుడు పరిగణించాలి? మీరే చూడండి. కోలిక్ అనేది ఒక వ్యాధి కాదు. కోలిక్ టైమింగ్ అలాగే తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉండొచ్చు. ఇది ఏ ఇద్దరు శిశువుల్లో ఒక విధంగా ఉండకపోవచ్చు. సాయంకాలం పూట ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్న శిశువుని వివిధ రకాలుగా సముదాయించినా ఊరుకోకపోతే పేరెంట్స్ వైద్య సహాయం కోసం పరిగెట్టడం చూస్తాం. అది కూడా మొదటిసారి పేరెంట్స్ అయిన వారు న్యూక్లియస్ ఫ్యామిలీ కపుల్స్లో ఇది చాలా కామన్. ఇందాక చెప్పినట్లు కోలిక్ అలా మొదలై అలా కొనసాగి దానంతట అదే ఆగిపోతుంది. ఒక్కోసారి కోలిక్ అనుకునే ఏడుపు వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవటం కూడా ముఖ్యం. కోలిక్ వల్ల ఈ ఏడుపు లేదా కోలిక్ వల్ల మీ బాబు మీ పాప ఇబ్బంది పడుతుందని మనం ఒక డయాగ్నోసిస్, ఒక ఎక్స్ప్లెనేషన్ పేరెంట్స్కి ఇచ్చే ముందు చిన్నపిల్లల నిపుణులు చాలా ఇతరత్ర చిన్న అదే రకంగా ప్రమాదకరమైనటువంటి రీజన్స్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెవులో నుంచి చీము రావటము, లేదా ఫార్ములా ఫీడింగ్ ఇచ్చినటువంటి ఇన్ఫెంట్స్ గట్టిగా మోషన్ పాస్ చేసి వాళ్ళకి యానల్ ఫిషెస్ రావటము, లేదా ఎక్కువగా ర్యాప్ చేసి ఎక్కువ వేడి కలగటము, లేదా సరిగా బట్టలు తొడక చలికాలంలో ఏసీ ఫ్యాన్స్ వేసినటువంటి సిచ్యువేషన్స్లో చలి తట్టుకోలేక ఏడవటము, ఇట్లాంటి కొన్ని చిన్న సాధారణటువంటి కండిషన్స్తో పాటు హెర్నియా, ఇంటూ ససెప్షన్, వాల్వులస్ అనేటువంటి సర్జరీ అవసరమైనటువంటి అత్యంత ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా మనము ఈ కోలిక్లో ఉండేటటువంటి ఏడుపును మనం చూడొచ్చు. కానీ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా హెల్దీగా ఉన్నది, ఇటువంటివి ఉండే అవకాశం లేదు అని మనకు తెలిసిన తర్వాత కోలిక్ మనం నిర్ధారణకు రావచ్చు. పాపాయి ఆపకుండా ఏడుస్తుంటే ఎంతో ఆందోళన చెంది దేవుడికి మొక్కుకునే వారిని కూడా చూస్తూ ఉంటాం. నవజాత శిశువుల్లో కోలిక్ చాలా సాధారణమే అయినా ఆ పరిస్థితిని అనుభవించిన వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. కోలిక్ ఒక పెద్ద ఛాలెంజ్లా మారినప్పుడు తల్లి, తండ్రి అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఒత్తిడికి గురి కావటం సహజమే. కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో అలసటకు లోనవుతారు పేరెంట్స్. మరి ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కోలిక్ అనే నిర్ధారణ అయితే మీరు చేయగలిగిందల్లా కూడా సంయమనం పాటించటం, ఓర్పుతో మెలగటం తప్పనిసరి. అప్పుడప్పుడు 5 నుంచి 6 నెలల వరకు కూడా
మన భారతదేశం, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో పిల్లల్లో 5 నుంచి 6 నెలల వరకు కూడా ఈ కోలిక్ని మనం చూడొచ్చు. కోలిక్ వల్ల ఎటువంటి ప్రమాదమైనటువంటి కాంప్లికేషన్స్ పిల్లల్లో అయితే ఉండవు, కానీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్, తల్లిదండ్రుల మీద దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్కి లోనవటము, ఏదైనా తప్పు చేస్తున్నామని ఒక గిల్టీ ఫీలింగ్ రావడము, ఇలాంటివి మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి కోలిక్ ఒక ప్రమాదకరమైనటువంటిది కాదు, అదొక వ్యాధి కాదు, పిల్లల్లో గుణం మాత్రమే అని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు అర్థం చేసుకో మనం చెప్పగలిగితే చాలా వరకు కోలిక్ వల్ల ఫ్యామిలీలో వచ్చే డిస్టర్బెన్సెస్ కూడా మనకి రాకుండా ఉంటాయి. ఇంకా కొన్ని దేశాల్లో అయితే మనం చూస్తే చైల్డ్ అబ్యూస్ కూడా ఇది దారితీస్తుంది. అరే పిల్లవాడి వల్ల నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది, బాబు వల్ల నా రొటీన్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని చైల్డ్ అబ్యూస్ కూడా దీనివల్ల దిగిన సంఘటనలు ఎన్నో మనం పేపర్స్లో, ఆర్టికల్స్లో చూడొచ్చు. సో ఇటువంటి కాంప్లికేషన్స్ మనం కోలిక్ వల్ల చూడొచ్చు తప్పించి పిల్లల్లో యాజ్ సచ్ కోలిక్ వల్ల ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా నవజాత శిశువుల్లో వచ్చే కోలిక్ సమస్యని అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కోలిక్ కండిషన్ ఈ స్త్రీకు పుట్టబోయే శిశువులో రావచ్చని ముందుగా చెప్పలేం. అందుకే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి ఆరోగ్యమైన ఆహారం తీసుకోవటం ద్వారా పుట్టబోయే శిశువుని కోలిక్ కండిషన్ నుంచి కాపాడుకోవచ్చు. అంటే గర్భం దాల్చినప్పటి నుంచే డైటరీ హ్యాబిట్స్ అంటే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులను తీసుకుని రావాల్సి ఉంటుంది. గర్భం దాల్చిన సమయంలో, నవమాసాల టైంలో తల్లి తీసుకునేటువంటి పోషకాహారాలు యానిమల్ మీట్, కౌస్ మిల్క్, రెడ్ మీట్, ఎగ్ ఇటువంటి ప్రోటీన్స్ తక్కువగా ఉండేలా చూసుకోవడం ఫస్ట్ థింగ్. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కూడా ఈ యానిమల్ ప్రోటీన్ని అవాయిడ్ చేయడం, ముఖ్యంగా 3 వారాల వయసు నుంచి 3 మాసాల వయసులో పిల్లలు ఉన్నప్పుడు ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటువంటి బేబీస్ మదర్స్ అందరూ కూడా యానిమల్ ప్రోటీన్ని అవాయిడ్ చేయడం మంచిది. కోలిక్ని అధిగమించేందుకు మరో మార్గం మెడిసిన్స్ ద్వారా కోలిక్ని తగ్గించవచ్చా అని అడిగితే కోలిక్కి ఉపశమనంగా మందుల వాడుక అనేది చాలా తక్కువ కేసుల్లో ఉంటుంది. కేవలం 1-2 మందులు కోలిక్కి నేడు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి అవసరం లేకుండానే కేవలం ఓర్పుతో కొన్ని చిట్కాలతో కోలిక్ని అధిగమించేందుకు ప్రయత్నం చేయమంటారు వైద్యులు. ఇందుకు తల్లిదండ్రుల సహకారం ఎంతగానో అవసరం. కోలిక్ని అధిగమించేందుకు మరో మార్గం వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని చిట్కాలను పాటించి ఏడుపుకు చెక్ పెట్టడం. పిల్లవాడిని ఎత్తుకొని బుజ్జగించి లాలించడము, టమ్మీ టైం అంటాం మనం. బోర్లా పడుకొని పెట్టి ఒక అరగంట కానీ గంట కానీ రోజుకి టమ్మీ టైం ఇవ్వటము. అదేవిధంగా వేడి నీళ్ళతో స్నానం చేయించటము ప్రతిరోజు ఏదో ఒక టైంలో, ముఖ్యంగా సాయంత్రం టైంలో ఇవ్వటము. కొంతమంది పొట్ట మీద అలా నూనె తీసుకొని బొడ్డు చుట్టూ మర్దనలాగా చేయటము. ఇలాంటి రకరకాల చిన్న చిన్న చిట్కాలు కోలిక్లో పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనప్పటికీ ఖచ్చితంగా వీటి వల్ల కొంతవరకైతే ఉపశమనం మనకి ఉంటుంది. అంతేకాదు, ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచటం ద్వారా కూడా కోలిక్ కండిషన్ని కొంతవరకు అధిగమించవచ్చు. శిశువుకి కోలిక్ ఉందని నిర్ధారణ అయితే వారు శిశువుని ఆ కండిషన్ నుంచి బయటపడేదాకా, అంటే కొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టొచ్చనే మైండ్ సెట్ ఏర్పరచుకోవాలి. ఓర్పుతో మెలగాలి. సాయంత్రం నుంచి రాత్రి దాకా కోలిక్ ఎపిసోడ్స్ తప్పనిసరిగా ఉంటున్నాయంటే పగటిపూట శిశువు ఇబ్బంది చేయనప్పుడు వారు కూడా కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఇంట్లో ఉండేటువంటి వాతావరణం బేబీ మీద, కోలిక్ మీద ఎఫెక్ట్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. మదర్ బేబీ బాండింగ్, ప్రత్యేకంగా మనం బాటిల్ ఫీడింగ్ ఇచ్చిన బేబీస్, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ కోలిక్ ఇన్సిడెంట్స్. బట్ డెఫినెట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన బేబీస్లో బాండింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కడైతే బాండింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ కోలిక్ అవకాశం మనకి తక్కువగా ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ వన్ ఆఫ్ ద స్టడీలో మనం చూసింది ఏంటి అని అంటే, when fathers are reluctant to their babies, అంటే ఫాదర్ కేర్, పెటర్నల్ కేర్, తండ్రి నుంచి ఆయన బాధ్యత పిల్లల సైడ్ సరిగా నిర్వర్తించలేని పక్షంలో, అది ఆయన వర్క్ బిజీలో కావచ్చు లేదా ఆయనకి ఇతరాతర కమిట్మెంట్ వల్ల కావచ్చు, ఇట్లా ఫాదర్ కేర్, ఫాదర్ బాండింగ్ తక్కువ ఉన్న పిల్లల్లో కోలిక్ శాతం మనకి ఎక్కువగా ఉంది అనేటువంటిది మనకు వన్ ఆఫ్ ద స్టడీస్లో మనం చూస్తాం. సో ఈ రకంగా కోలిక్ అనగానే ఏదో తల్లి తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు అని కాకుండా
తండ్రి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ, అదే రకంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మదర్కి ఫాదర్కి కాన్ఫిడెన్స్ ఇచ్చేలా మాట్లాడుతూ, ఇలా పిల్లలు ఈ వయసులో సాధారణంగా చేస్తారు, ఇలా ఏడుస్తారు, కారణం లేకుండా ఏడుస్తారు, కానీ వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటకు వస్తారు అని ఒక కాన్ఫిడెంట్గా పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నవాళ్ళకి పేరెంట్స్కి నచ్చజెప్పడం చేసినట్లయితే ఈజీగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యూబార్న్ పేరెంట్స్ మరో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. వారి వారి ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ కోలిక్ కండిషన్ ఉన్న తమ శిశువుని డే కేర్లో లేదా ఇంటి పట్టున ఆయాల మీద వదిలి వెళ్తుంటే, శిశువు కోలిక్ కారణంగా ఏడుస్తుంటే వారి పట్ల సరియైన కేర్ తీసుకుంటున్నారా లేదా అని గమనించాలి. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో నవజాత శిశువుల్లో కోలిక్ కండిషన్ గురించి మేమందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. శిశు ఆరోగ్య సంబంధ మరో అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో చూసిన అంశాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. కోలిక్ అనేది ఒక సాధారణ కండిషన్. ఇది నవజాత శిశువుల్లో 2 నుంచి 3 వారాల సమయంలో మొదలై 4 నెలల సమయం అంతకన్నా కొంచెం ఎక్కువ వచ్చే నాటికి సర్దుకుంటుంది. ఆరోగ్యమైన శిశువులు ఎటువంటి కారణం లేకుండా ఏడుస్తుంటే దానిని కోలిక్గా పరిగణించవచ్చు. ఇప్పటిదాకా కోలిక్ వెనక కారణం ఇది అని ఖచ్చితంగా తెలియలేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోలిక్ని అధిగమించవచ్చు. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.